హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దేవుని సాంబార్ని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ఒక్క పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇంతకు ముందు ఒకసారి ఒక వీడియో చేశానండి. అందులో ఏంటంటే వాటర్ని వేడి చేసి చేయడం అండి. అక్క అది టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలని కామెంట్ చేశారు. అందుకే ఆ టైం కూడా ఇంకా వేస్ట్ కాకుండా 2 నిమిషాల్లో ఈజీగా తోమేసే మెథడ్ని అయితే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందు దేవుని సాంబార్కి తోమక ముందు ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. ఇవి నేను 15 రోజుల పాటు తోమకుండా ఉంచానండి. దేవుని సాంబార్ని నేను 2 సెట్లు వాడుకుంటాను. మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఒక సెట్ని సెపరేట్గా ఉంచేసాను 15 రోజుల పాటు. ఇప్పుడు వీటిని నేను తోమి చూపిస్తానండి. వీటి కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ను తీసుకొని 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. మీ దేవుని సామాగ్రి క్వాంటిటీ బట్టి శనగపిండిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోండి. అలాగే పెరుగును వేసుకోండి. పెరుగు అనేది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పెరుగును యాడ్ చేయడం మర్చిపోవద్దు. మీ దగ్గర శనగపిండి లేకపోతే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ పెరుగును మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఒక పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు వీటితో తోమి చూపిస్తున్నాను చూడండి. మనకు చేతులకి నొప్పి లేకుండా ఎక్కువ రబ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం సోప్ని బాడీకి అప్లై చేసుకుంటాం కదండి, అలా వీటికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అచ్చం నలుగు పెట్టుకుంటాం కదా, అలా చేసుకుంటే చాలండి. అయితే నలుగు పెట్టుకుంటే మనం రబ్ చేసుకుంటామో, వీటికి అలా రబ్ చేయని అవసరం లేదండి. చేతితో ఈ విధంగా అన్నామంటే చాలు తెల్లగా అయిపోతాయి. మీకు ప్రతి సామాగ్రి నేను చూపిస్తున్నానండి, తోమి క్లియర్గా చూపిస్తున్నాను, మీరే చూడండి లైవ్లో. చాలా ఈజీగా తోమేసుకోవచ్చండి. అలాగే మనకి ఎక్కువ సామాగ్రి తోమాలి అన్నప్పుడు ఎలా మనం పేస్ట్ను చేసుకొని తోముకున్నామంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రతిదానికి ఎక్కువ పేస్ట్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. తక్కువ తీసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది నాకు ఇంకా ఈ పేస్ట్ నాకు మిగిలిందండి. దేవుని సామాగ్రి మొత్తం తోమినప్పటికీ ఇంకా కొద్దిగా మిగిలింది. వేరే సామాగ్రిని అయితే నేను తోమేసుకున్నాను వీటితో. తర్వాత మీకు లైవ్లో చూపిస్తున్నాను నుండి చూడండి. ముందు ఎంత నల్లగా ఉన్నాయో, వీటితో తోముతుంటే ఎంత తెల్లగా అవుతున్నాయో. ఎక్కువ టైం శ్రమ పడకుండా చాలా నీట్గా మెరిసిపోయేటట్టు తోముకోవచ్చండి. మీకు లైవ్లో చూపిస్తున్నాను, మీరే చూడండి ఎంత తెల్లగా అయిపోతుందో. ఈ చెంబు అయితే మరిండి బాగా మెరిసిపోయింది తోమిన తర్వాత. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు దేవుని సాంబార్కి నల్లగా అయిపోతాయి కదండి, అలాంటప్పుడు ఇలా పేస్ట్ చేసుకుని తోముకున్నామంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. అలాగే పండుగ వచ్చేస్తుంది కదండి, పండగ టైంలో మనం ఎక్కువ సామాగ్రి బల్లపైన ఉన్నవన్నీ తీసి తోముతాము. ఇత్తడివి, రాగివి, కంచువి అని. అవి తోమేటప్పుడు ఇలా చేసుకొని మనం తోముకున్నామంటే పని అనేది చాలా సులువుగా అవుతుందండి. చేతులు నొప్పి పెట్టకుండా సులువుగా తోముకోవాలి అంటే మాత్రం ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలానో పండుగ వస్తుంది కాబట్టి ఎక్కువ సామాగ్రి తోముకుంటారు చాలామంది. ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కదండి ఇత్తడివి, కంచువి సామాన్లు. వీటితో తోముకున్నారంటే చాలా ఈజీగా తోముకోవచ్చండి. మీకు ఇంకో టిప్ అండి, మీరు చేతితో ఇలా రబ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏదైనా బ్రష్ ఉంటుంది కదండి, అంటే ఇప్పుడు ఆయిల్ దోశ వేసేటప్పుడు వేసుకుంటాం కదా, అలాంటి బ్రష్ అయినా లేదంటే ఏదైనా బ్రష్ని తీసుకుని ఆ బ్రష్తో పామినా సరే మీకు నీట్గా దోముకోవచ్చు. చేయితోనే రబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇక్కడ చేతితో చేస్తున్నాను. మీకు చెయ్యి పెట్టకూడదు అనిపిస్తే బ్రష్తో చేసుకున్న ప్రాబ్లం లేదు. అయితే తక్కువ సామాగ్రి అయితే బ్రష్తో మనకి ఈజీగా అవుతుంది, కానీ ఎక్కువ సామాగ్రి చేసేటప్పుడు బ్రష్ అయితే పని కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా, ప్రతిదీ బ్రష్తో పామాలి అంటే. నేను తోమేశానండి. ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. క్లీనింగ్ కూడా మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. మళ్ళీ అనుకోవచ్చు సైడ్ని తోమేసి మళ్ళీ చూపిస్తుంది అని, అందుకే మీకు అంతా లైవ్లో క్లియర్గా చూపిస్తున్నాను. చూసారా, నీళ్ళతో కడుగుతుంటే అది ఎంత నీట్గా మెరుస్తుందో, బాగా షైనింగ్ వస్తుందండి. మీరే చూడండి లైవ్లో. ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో మీరే చూడండి, మీకే క్లియర్గా అర్థమవుద్ది. ఇంత నీట్గా అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా బాగా షైనింగ్ వచ్చాయి. మళ్ళీ ఇవి నేను చూసానండి, ఒక 3 డేస్ వెయిట్ చేశాను వీడియో అప్లోడ్ చేయకుండా. 3 డేస్ వరకు అస్సలు పాడకుండా ఉన్నాయండి, ఇలానే ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి తోమి చూడండి, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీడియోను షూట్ చేసి 3 డేస్ వెయిట్ చేసి తర్వాత రిజల్ట్ చూసాకే మీకైతే వీడియో అప్లోడ్ చేసి మీతో షేర్ చేసుకున్నానండి. ముందు నేను తొందరగా వీడియో చేయాలని చేసేలేదు. ప్రతిదీ ఎంత నీట్గా అయిపోయిందంటే, ఇది మీకు ముందు చూపించాను ఎంత నల్లగా ఉందో మీరే ఒకసారి వీడియోలో చూడండి. ఇప్పుడు చూస్తే నీట్గా కొత్తదిలా అయిపోయిందండి. చాలా బాగా షైనింగ్ వచ్చింది. అస్సలు ఎంత బాగా వచ్చాయంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా మళ్ళీ మారుతాయని ఇవి.
ఎండివి కూడా కొద్దిగా పామానండి. అంటే ఎండివి దీపం పెట్టేటప్పుడు పెట్టేసుకుంటాను కొన్ని. వాటిని కూడా నేను పాముకున్నాను వీటితో. అవి కూడా బాగా షైనింగ్ వచ్చాయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది. నేను చెప్పాను కదా, ఒక్కసారి ట్రై చేయండి చాలు, మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకుంటారండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి షేర్ అవుతుందండి వీడియో, అందుకే మీకు లైక్ చేయమని చెప్తున్నాను. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకే ప్రతి వీడియో వస్తుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నేను కడిగిన తర్వాత సామాగ్రిని చూపిస్తున్నాను చూడండి, ఎంత షైనింగ్ వచ్చాయో కదా. ఇలా చేసుకున్నామంటే మనకి 3 డేస్కి ఒకసారి ఇలా చేసుకున్న నీట్గా సామాగ్రి ఉంటాయండి. అందంగా కనిపిస్తుంది దేవుడి గది. సామాగ్రి నీట్గా ఉంటేనే కదా దేవుడి గది అనేది అందంగా కనిపిస్తుంది. నాకైతే ఈ టిప్ అనేది చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదా అన్నది మీరు ట్రై చేశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనండి, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.